లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనం. ఒక బావి యొద్ద కూర్చుండెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగును మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. గమనించాల ప్రియులారా, ఒక బావి యొద్ద కూర్చుండెను. ఎవరు అంటే మనకు తెలుసు, మోషే గారు అప్పటికే ఎంతో దూరం ప్రయాణం చేశాడు. మిద్యాను దేశానికి చేరుకున్నటువంటి మోషే ఆ దేశంలో నిలిచి ఆగిపోకుండా అక్కడ దగ్గరలో ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. అలసిపోయేంత వరకు తిరిగినటువంటి మోషేను బహుశా దేవుడే ఆ బావి వద్ద అలసట తీర్చుకోవడానికి నడిపించి ఉండొచ్చు. అలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషే బహుశా తనకు ఎవరైనా సహాయం చేస్తారనో లేక ఎవరైనా ఆదరిస్తారనో అక్కడ కూర్చుని ఉండొచ్చు. దేవుడు ఇజ్రాయేలును రక్షించాలని చెప్పి అనుకున్న విధానం లోక సంబంధమైన ఐగుప్తుల నుండి, ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకురావాలనే దానిని మొదటగా మోసే జీవితంలో నెరవేర్చాడు. ఇంకా తన జీవితం ఎటువైపు వెళ్తుందో, ఏం జరుగుతుందో తెలియక నిస్సహాయ స్థితిలో ఏమీ లేనివానిగా ఉన్నటువంటి మోసేను దేవుడు చూస్తూనే ఉన్నాడు. దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఒక బావి దగ్గర కూర్చున్నటువంటి మోసేను ఇజ్రాయేలుల సమూహం అంతటికీ దిక్చూచిగా నాయకునిగా చేసినటువంటి ఆ దేవుడే ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, నీ స్థితిగతులు చూస్తూ ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రయాణం చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మోసేని చూసిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. మోసేని చూసినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. దీనిని లేవనెత్తట్లో మన ప్రభువు ఎంత గొప్పవాడో ఇతరులు తెలుసుకోవడానికే కదా మోసేని ఇలాంటి దీనస్థితి నుంచి లేవనెత్తాడు. ఒకవేళ దేవుని అద్భుత కార్యాలకు సాక్షిగా అనేకులకు మాదిరికరంగాను ఆశ్చర్యకరంగాను నువ్వు ఉండాలనేమో నీవు ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింది. ఇజ్రాయేలులకు రక్షణను అందించడానికి పిలువబడినట్టు మోసే జీవితంలో ఎలా తాను దీనస్థితి నుంచి పైకి లేపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో, బహుశా నిన్ను కూడా దేవుడు ఆ విధంగానే లేవనెత్తి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడేమో. ఆలోచించారా? నీ జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానానికి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు అనుమతించబడ్డాయేమో. దేవుని మాట ప్రకారం జీవించాలని తలంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి నీకు మాత్రం ఆయన నీకు చేసిన వాగ్దానానికి వ్యతిరేకమైన పరిస్థితులే ఎదురవుతున్నాయా? తన ఉద్దేశాల ప్రకారమే జీవించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నీవు ఇప్పుడున్నటువంటి స్థానం దేవుని ఉద్దేశాలకు ప్రారంభం మాత్రమే. మోసే జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికే కదా అతడు ఆ బావి దగ్గరకు నడిపించబడింది. మరి నీ జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలనే దేవుడు నిన్నిప్పుడు మౌనంగా ఈ స్థితిలో కూర్చోబెట్టాడు. నీ ద్వారా నీ దేవుడు చేయించేటువంటి విస్తారమైనటువంటి పనులకు ముందుగానే ఇప్పుడు నీకు విశ్రాంతినిచ్చినటువంటి దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి. మాట ఇచ్చినటువంటి దేవుడు దానిని నిలబెట్టుకున్నట్లో ఎంతైనా నమ్మదగినవాడు. మరి నీకు ఇవ్వబడిన ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లో నీవు నమ్మదగిన వ్యక్తిగా ఉంటావా? దేవుడు నమ్మదగినవాడు, మరి నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉంటావా? దేవుడు చెప్పాడు, చేశాడు, నువ్వు చెప్పి చేస్తున్నావా? ఎన్ని వాగ్దానాలు తీసుకున్నారు, ఎన్ని తీర్మానాలు తీసుకున్నారు, కట్టుబడి ఉన్నారా? ఈ రోజున
మరి ఈ యొక్క ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ప్రభువా, నీ తలంపులు నా ఆలోచనలు వంటివి కాదు, అవి ఎంతో సత్యమైనవి, ఉన్నతమైనవి. మాట ఇచ్చి నిలబెట్టుకుంటూ నీకు సాటి ఎవరు లేరు ప్రభు. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును నేను స్వతంత్రించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినటువంటి దేవా, నీ ఉద్దేశాలను ఎరిగి నడుచుకునే కృపను మాకు చూపండి దేవా. ఈరోజు ఈ సమయంలో నీవు మాకు దయచేసినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మాకు మేలు కలగనట్టి నీకు మమ్మల్ని దూరం చేసే వాటన్నిటినీ కూడా నా నుండి దూరపరిచినందుకు నీకై స్తోత్రాలు. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలంటే ఎలాంటి పరిస్థితులు మేము ఉండాలో అటువంటి స్థితిలోనే మమ్మల్ని ఉంచి ఉండనిమ్ము దేవా. నీ కొరకు వాడబడే క్షణం కొరకు, ఆ గడియ వచ్చేంత వరకు నీ చిత్తంలోనే మౌనంగా నిలిచి నీవు నేర్పించే ప్రతి దానిని నేర్చుకొనటానికి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచండి యేసయ్యా తండ్రి. ఈ యొక్క ప్రార్థనను ఆలకించి ఫలితమిచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.